ప్రభుత్వాలు కుమ్మక్కైనట్టే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి కుమ్మక్క. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, పొట్రంగాలు బీసీ నాయకులు, అర్థమైందా, జేఏసీ నాయకులు అందరు ఒకటే అబ్బా. ఈడ నీ కామన్ పాయింట్ చెప్తా తెలు. నీకు ఒరిజినల్ గా జనము ఒక్క ప్రాణం ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే పెద్ద ఇష్యూ. అవును, పత్తి రైతులు 90 ఏళ్ళ వరంగల్ పత్తి రైతు ఆత్మహత్య చేసుకుంటే సోనియా గాంధీ గారు వచ్చిండ్రు. అవును, అర్థమైందా, సోనియా గాంధీ గారు అక్కడికి వెళ్ళి 52 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయారు. నిన్నటికి 52 మంది. ఏ సిపిఐ సిపిఎం టీడీపీ ఎవడు మాట్లాడుతుంది? ఏ పార్టీ మాట్లాడుతుంది? లేదు. ఇవంతా సిండికేట్ అంతా. ఈ సిండికేట్ ఏంటంటే, ఈ సిండికేట్ ఒక స్కెచ్ ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వ పైసలు జనానికి పోవద్దు, ప్రభుత్వ డబ్బులు కాంట్రాక్టర్లో పోవాలి, మనం అందరం పంచుకోవాలి. మన మీద వాళ్ళ దృష్టికి మళ్ళకుంటుండడానికి వాళ్ళ తరపున మేము అసలు ఈ పైసల సంబంధం లేని మేము ఏదైనా మాట్లాడతాం, దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. డబ్బులు ఖర్చు కానీ డబ్బులు ఇయ్యి, ఈ డబ్బులు వాళ్ళకి ఇయ్యని వాడు అన్నాడు సిండికేట్ మెంబర్స్. డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఎవరికి ఇష్టం లేదు సిండికేట్లా. ఈ సిండికేట్లు అందరు ఉంటారు. ఎంఐఎం ఉంటది, బీఆర్ఎస్ ఉంటది, కాంగ్రెస్ ఉంటది, సిపిఐ ఉంటది, సిపిఎం ఉంటాడు, కోదండ రామ్ ఉంటాడు, అర్థమైందా, లాస్ట్ లో తీర్మాన్ మల్లయ్య ఉంటాడు, పుట్రంగాళ్ళు అందరు ఉంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి, వీళ్ళందరూ కలిసి ఎవరు కూడా డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు వాళ్ళకి అని ఎవడు అన్నాడు. ఈ డబ్బులు నిరుద్యోగాల వృత్తి ఇవ్వని చెప్పి ఎవడు అన్నాడు. అవును, ఈ సిండికేట్కి వెళ్ళి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరు. అంటే ఇళ్ళకి వెళ్ళి పైసలు బయటికి పోయే పని పోవద్దు, అవి ఉంచు, వీళ్ళ దగ్గర ఇవి ఎక్కడి పోవాలో సిండికేట్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఈ కేసులన్నీ కూడా ఎందుకు సార్? ఇప్పుడు అంత సిండికేట్ అయినప్పుడు ప్రజలు దృష్టిని మళ్లించాలి. ఇప్పుడు పోయినరు బీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు గొర్రెలే, బీఆర్ఎస్ కార్యకర్తలు గొర్రెలే, కాంగ్రెస్ కార్యకర్తలు గొర్రెలే, గొర్రెలు బర్రెలు వీళ్ళు. అదే ఎత్తి చాకరీ చేయాలి వాళ్ళే అబ్బా. ఇలా నాకు తెల్లారు లేస్తే ఆమె పావని గౌడ్ అని ఉన్నాడు, తెల్ల క్రిషాంక్ ఉన్నారు, ఎర్రోల సీన్ ఉన్నాడు, వాసుదేవ్ ఉన్నాడు. తెల్లాలేస్తే సరే ఎర్రోల సీను వాసుదేవ్కు క్రిషాంక్ ఏదో పదవులు వచ్చినాయి, పావని గౌడ్కి ఏమొచ్చిందో తెల్లాలేస్తే పోయి ముందు సిపాయి లెక్క నిలబడుతుంది. ఆమె పైసలు పెట్టుకుంటుంది, ఆమె పెట్టుకుంటుంది. వాళ్ళని కదా కార్యకర్తలందరికీ, ఏ కార్యకర్తలు పదవులు రావు, ఏ కార్యకర్త రూపాయి సంపాదించుకో. శ్రీనివాస్ గౌడ్ ఎందుకు రాడు బయటికి? స్వామి గౌడ్ ఎందుకు రాడు బయటికి? ఇంకెవరు? ప్రసాద్ ఎందుకు రాడు బయటికి?